రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. అయితే ఈ భేటీలో పలు కీలక అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, మరి ఈ రోజు తెలంగాణకు హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. మరి ప్రత్యేకంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. అప్డేట్స్ ఏంటి? రచన ఏదైతే కేంద్ర హోంశాఖ అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ పర్యటన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నాటి పసుపు బోర్డు రైతుల కళ ఇవాళ నెరవేరిందని చెప్పి అనుకోవాలి. గతంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పసుపు బోర్డు ఏర్పాటు అనేది చాలా కీలక అంశంగా మారింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఈ 3 జిల్లాల పసుపు బోర్డు రైతుల సంబంధించిన కార్యాలయం ఈ రోజు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఈ రోజు నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆ తర్వాత బీజేపీ సంబంధించిన ఎమ్మెల్సీ కూడా పాల్గొంటారు. అంటే ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుని హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కు చేరుకుంటారు. అక్కడ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ద్వారా దిగుతారు. దిగి కలెక్టరేట్ లో కొద్దిసేపు ఉంటారు. అంటే ముఖ్యంగా రైతు సభలో ఏదైతే అక్కడ నిజామాబాద్ లో రైతు సభతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. దాంతో పాటు నిజామాబాద్ కూడల్లో ఏదైతే మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్ తన తండ్రి ఈ శ్రీనివాస్ విగ్రహాన్ని కూడా అమిత్ షా ఆవిష్కరణ చేస్తారు. దీంతో పాటు ముఖ్యంగా పసుపు రైతులకు సంబంధించిన అంశాల పైన ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 176 మంది రైతులు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. ఈ అంశాన్ని చాలా ప్రత్యేకంగా తీసుకున్న ధర్మపురి అరవింద్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పట్ల కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి చేసిన నేపథ్యంలోనే ఇవాళ ఆయన చేయడం జరిగింది. పసుపు మద్దతు ధర 15,000 చెల్లించాలని చెప్పి, అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి అప్పుడు రైతులు ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు సాగించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ రైతు బోర్డు పసుపు బోర్డు ఏర్పాటు జరిగింది. అయితే దీంతో పాటు మహారాష్ట్రలోని తమిళనాడులోని ఈనాడు, మహారాష్ట్రలోని సొంగ్లీ, తర్వాత నిజామాబాద్ లోని జాతీయ పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ఏర్పాటు అవుతుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పసుపు పంట ఎక్కువగా పండిస్తారు, ఎక్కువ కూడా సాగు అవుతుంది. ఏడాది దాదాపు 8 లక్షల క్వింటాల దిగుబడి కూడా ఈ పసుపు పంట వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు అయితే రైతులకు మద్దతు ధర దక్కుతుంది. జాతీయ స్థాయి సంస్థలు కూడా నేరుగా పసుపును దిగుమతి చేసుకునేందుకు ముందుకొస్తారనే నేపథ్యంలోనే ఈ రోజు ఈ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష